ప్రారంభమైనటువంటి ఈ మాల్ దినదిన అభివృద్ధి చెంది వారికి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. శ్రీకాకుళం ఒక పెద్ద పట్టణం కాదు, ఒక చిన్న గ్రామం కూడా కాదు. గత కొన్ని సంవత్సరాల ముందు దేనికైనా సరే ఇటు హెల్త్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏవైనా పండగలు వచ్చినప్పుడు సందర్భంలో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా అవసరం ఉంటే విశాఖపట్నం వెళ్ళి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు శుభ పరిణామం. శ్రీకాకుళం చాలామంది ఇక్కడికి రావడానికి ఉత్సాహపరుస్తున్నారు. అందులో మొదటి మెట్టుగా నాకు తెలిసి ఇటువంటిది ఫస్ట్ టైం ఈ స్థాయిలో రావటం చాలా శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి జరగాలంటే పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండేటప్పుడు వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారాలు ఎక్కువగా జరిగితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే అందులో ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ప్రధానంగా శ్రీకాకుళం కార్పొరేషన్ని ఒక ధీటైనటువంటి నగరంగా తయారు చేయడానికి, ఈ నగరాన్ని ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక వేసింది. అందులో భాగంగా పట్టణ ప్రణాళిక ఒకటి తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో మన ప్రాంతానికి మన శ్రీకాకుళానికి ముఖ్యమైనటువంటిది అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అభివృద్ధి గురించి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 100 కోట్లు తీసుకొచ్చి అది కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఈ రోడ్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే అభివృద్ధి కావాలంటే రోడ్స్ వెడల్పుగా ఉంటే తప్ప అభివృద్ధి జరగదు. అలాగని చెప్పి అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నచ్చ చెప్పి మెప్పించి రోడ్లు వెడల్పు చేయడంలో కానీ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో కానీ అన్ని విధాల మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ జిల్లాకి అదృష్టం ఉంది. మనకి మూలపేటలో పోర్ట్ ఉంది. ఈరోజు ఈ జిల్లాలో అధునాతనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అరసవిల్లు కానీ శ్రీకూర్మం కానీ అటు శ్రీముకుళం కానీ బీచ్ ఉంది. ఇవన్నీ కూడా టూరిజం పరంగా కూడా అన్ని విధాలా ఉపయోగించుకొని మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఒక మాట ఇచ్చాం. రేపు అరసవెల్లి రథసప్తమి వేడుకలు అధికారంగా చేస్తామని చెప్పి మాటిచ్చి 20 రోజులు కూడా అవ్వకుండా ఆ జీవో కూడా నేను ఇచ్చాం. త్వరలోనే ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని రథసప్తమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరపడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు హోటల్స్ ఈ జిల్లాలో రావాలి. నేను రమణ గారికి కూడా కోరుతున్నాను. ఈరోజు టూరిజానికి ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి పాలసీ ఇచ్చాం. అంటే చాలా రాయితీలు ఇచ్చాం. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే గవర్నమెంట్ ప్లేస్లు ఉంటే ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. లేకపోతే ప్రైవేట్ ప్లేస్లైనా తీసుకొని హోటల్స్ అనేవి మంచివి రావాలి. అనుకున్నంత స్థాయిలో హోటల్స్ ఇక్కడ లేకపోవడం వల్ల చాలా మంది రావటం అప్పటికప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే మంచి హోటల్ ఉంటే వచ్చిన వాళ్ళు ఒక 2 రోజుల్లో 3 రోజులు ఇక్కడ స్టే చేయడానికి అవుతుంది. ఇక్కడ అనేక ప్రాంతాలు చూడడానికి అవుతుంది. కాబట్టి నేను కూడా
ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మీరు ప్రయత్నం చేయండి, ఇంకెవరు వచ్చినా సరే ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకరించి మంచి హోటల్స్ మనకు రాగలిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తొందరలోనే కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి ఇక్కడ కానీ మన కలిగిపట్నం బీచ్ కానీ లేకపోతే టెక్కలు కానీ పెద్ద పెద్ద నగరాల్లో మంచి హోటల్స్ ఉంటే దానివల్ల అనేక విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి అవకాశం నేను ఎప్పుడు రాలేదు శ్రీకాకుళంలో ఇటువంటి కార్యక్రమానికి. కానీ ఒక బ్రాండ్ సిఎంఆర్ అంటే ఏదో మన శ్రీకాకుళానికి ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక బ్రాండ్తో ముందుకెళ్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అయినా ఒక వ్యవస్థ అయినా ఒక వ్యాపార సంస్థ అయినా క్రెడిబిలిటీ నిరూపించుకోవాలి. క్రెడిబిలిటీ ఉంటే అదే పెద్ద అదృష్టంగా ముందుకెళ్తుంది, అదే ఒక బ్రాండ్గా ముందుకెళ్తుంది. ఈరోజు సిఎంఆర్ బ్రాండ్ చాలా చక్కగా ఎక్కడ ఏ వ్యాపారం చేసినా సరే చిన్న చిన్న రిమార్క్ లేకుండా, నాకు తెలిసి చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ జరగకుండా ముందుకెళ్తున్నారు. ఇది కూడా ఆ రకంగా వెళ్ళాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఉపాధి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా సిఎంఆర్ సంస్థకి రమణ గారికి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కలుపుతాం. చంద్రబాబు బచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, ఇది ప్రారంభించడం, అది ఈ పట్టణంలో ఇంత మంచి పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడికి రావడం చాలా స్వాగతిస్తూ, అలాగే శ్రీకాకుళం నగర ప్రజలకు అందుబాటులో మంచి ధరలకు మంచి క్వాలిటీ వస్తువులు ఇక్కడ ఈ సిఎంఆర్ ద్వారా దొరుకుతాయి. అందుకు సిఎంఆర్ వారికి కూడా నేను హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ అభినందిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో ఈ ఇంత మంచి షాపింగ్ మాల్ మీరు ఏర్పాటు చేసినందుకు మీకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం.